వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కేసీఆర్ జీతం కోసం మాత్రమే అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిండు. అంటే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా అని చెప్పి పెద్ద ఎత్తున కూడా మన ప్రెస్ మీట్ పెట్టింది. ఆ గొంతు ఇప్పుడు కనిపించలేదు, జీతం కోసం మర్చిపోయినట్టున్నది కాంగ్రెస్ వాళ్ళు మాట. జీతం కోసము ఎందుకు వస్తుండంటే రేవంత్ రెడ్డికి ఆ జీతం పైసలు కూడా కావాలని చూస్తున్నాడు. అంత బికారిగాడు రేవంత్ రెడ్డి. ఈరోజు కేసీఆర్ రాకపోతే ఆ జీతం కూడా కొట్టేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి బాపు కేసీఆర్ జీతం కోసమే వచ్చిండు. ఏం బీక్తారు, ఏం చేస్తారు? ప్రజా సమస్యలు చూడు. కేసీఆర్ ఎప్పుడు వచ్చిండు? కేసీఆర్ సంతకం పెట్టిండా లేదా? నీకెందుకు రానైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు చూస్తున్నావు? కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యే కదా, నువ్వు ముఖ్యమంత్రివి కదా. నువ్వు ముఖ్యమంత్రి కాదు, గాడిదివి. నేను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినా నువ్వు ముఖ్యమంత్రివి అనుకుంటలేవు. ఈరోజు బాపు కూడా సీఎం కాబట్టే ఒక సీఎంగా వచ్చి ఆయన సంతకం పెట్టిపోయిండు. చూసుకోండి, మీరు కొట్టుకోండి, గుద్దుకోండి అని. అసలు అసెంబ్లీలాగా కనిపించిందా తమ్మి నిన్న? ప్రతిపక్షాల వాళ్లకు న్యాయం అనేది లేదు అక్కడ. అసెంబ్లీలో న్యాయం అనేది లేదు. ప్రజల గొంతు నొక్కడానికి ఈరోజు బీఆర్ఎస్ గొంతు నొక్కుతున్నారు. ప్రజావాణిగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళ మైక్లు కట్ చేస్తున్నారు.